హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడ తర్మ. ఈరోజు మనం సొగస్చూడ తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు ఈ షోరూంలో పట్టు అండ్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? చాలా కొత్త వెరైటీస్ చూద్దామండి. పట్టులో గానీ ఫ్యాన్సీలో గానీ. ఓకే, ఫస్ట్ వచ్చి మనకి ఇది గద్వాల్ పట్టు అండి. మన ఫస్ట్ సారీ వచ్చేసి గద్వాల్ పట్టు అండి. గద్వాల్ పట్టులో డిజైనర్ అన్నమాట. ఓకే, రెడ్ అండ్ పింక్ కాంబినేషన్ మనకి శారీ వస్తుంది. ఓకే, దానికి మజంతా కలర్ కాంబినేషన్స్ మనం పళ్ళు అనేది తీసుకున్నాం. ఓకే, ఈ మజంతా కాంబినేషన్ పళ్ళు అంతా కూడా మనం చాలా ట్రెడిషనల్ గా మొత్తం కూడా జరితోనే మనం తీసుకున్నాం అనమాట. అది తీసుకుంటూనే ఫ్లవర్స్ మిడిల్ అంతా కూడా మనం ఒక చిన్న చిన్న డాట్స్ లాగా మీనా వర్క్ అనేది తీసుకున్నాం. ఈ 1 మీటర్ పళ్ళు అంతా శారీ అంతా కూడా మనకి చాలా బాగుంటుందండి. ఈ గద్వాల్ పట్టులోనే ఇప్పుడు మనకి చాలా పార్టీ వేర్ లుక్ గా వస్తున్నాయి అనమాట. కలర్ఫుల్ గా పార్టీ వేర్ లుక్ గా తీసుకుని మొత్తం కూడా మనం శారీ అంతా కూడా మనం గోల్డ్ జరీతోనే మనం హైలైట్ ఎక్కువ తీసుకున్నామండి. ఈ ఫ్లవర్స్ అనేది కూడా మనం చాలా ఒక బిగ్ సైజ్ లో ఫ్లవర్స్ అనేది కూడా తీసుకున్నాం. ఒకటి వచ్చేకాడికి గ్రీన్ కలర్, ఒకటి వచ్చేకాడికి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్స్ తో మనం మీనా వర్క్ అనేది తీసుకున్నాం అనమాట. ఓకే, క్రీపర్ అండ్ లీఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి కట్ వర్క్ మోడల్ లో శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా ఇచ్చారు. బోర్డర్స్ వచ్చేకాడికి మంచి కడ్డీ బోర్డర్ ఉంటుందండి. కడ్డీ బోర్డర్ లోనే మనకి మజంతా కాంబినేషన్స్ తో మనం ఇక్కడ ఒక చిన్న బోర్డర్స్ లాగా కూడా తీసుకున్నాము. ఇదే విధంగా మనకి శారీ అంతా కూడా ఇట్లా వస్తుందండి. ఆల్ ఓవర్ ఫుల్ శారీ మొత్తం కూడా ఇదే లుక్ వస్తుంది అనమాట. వస్తుంది కింద వైపు బోర్డర్ చాలా బాగుంటుంది. ఓకే, కింద వైపు బోర్డర్ సేమ్ పైన ఉన్న కడ్డీ బోర్డర్ సేమ్ తీసుకుంటూ ఇక్కడికి వచ్చే కాడికి మనం టెంపుల్స్ తీసుకున్నాం అన్నమాట. టెంపుల్స్ పై నుంచి మనకి క్రీపర్ ఆల్ ఓవర్ డిజైన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ప్యూర్ పట్టు అండి, గద్వాల్ పట్టు. గద్వాల్లో ఇప్పుడు పట్టు కూడా చాలా బాగా వస్తున్నాయి అనమాట. ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్స్ తో కూడా మన దగ్గర గద్వాల్ పట్టులో వెరైటీస్ అనేది ఉంటుంది. ఇలాంటి మంచి న్యూ వెరైటీస్ లో కూడా మనం 50% డిస్కౌంట్ అనేది కూడా ఇస్తున్నాం. విఘ్నేశ్వర సిల్క్స్ యానివర్సరీ సందర్భంగా మనకి 2 షోరూమ్స్ లో కూడా 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ సారీ వచ్చేసి మనకి గద్వాల్ పట్టు టోటల్ ఆల్ ఓవర్ డిజైన్ అనేది కనిపిస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి పళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఇచ్చారో సేమ్ కలర్ కాంబినేషన్ కల్నేతతో మనకి బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ కడ్డీ బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 7500 కి వస్తుంది. ఓకే, ఈ సారీ వచ్చేసి మనకి డిస్కౌంట్ తీసేసిన తర్వాత 7500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి గద్వాల్లోనే డిజైనర్ సారీ అండి. గద్వాల్లో డిజైనర్. అది మనం బ్లాక్ కి జరీ కాంబినేషన్, గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. మొత్తం కూడా మనం ఏంటంటే సారీ అంతా కూడా ఒకే లుక్ లాగా తీసుకున్నామండి. పళ్ళు కాంట్రాస్ట్ ఇవ్వకుండా పళ్ళులో మనం టెంపుల్స్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అనమాట. చాలా అందంగా ఉంటుందని చెప్పి గోల్డ్ కలర్ కి మనం టెంపుల్స్ డిజైన్స్ అనేది తీసుకున్నాం. ఆ టెంపుల్స్ కూడా ఏంటంటే ఒకటి పెద్ద సైజులో టెంపుల్ ఉంటుంది, ఇంకోటి వచ్చేకాడికి 2 స్మాల్ సైజ్ తో అట్లా మనం ఆల్టర్నేటివ్ గా మనం టెంపుల్స్ అనేది తీసుకున్నామండి. ఒక 4 లైన్స్ లాగా. తర్వాత 1 సైడ్ వచ్చేకాడికి మనకి గ్రీన్ కలర్ తో మనం లైన్స్ వైజ్ గా మనం పళ్ళు అనేది తీసుకున్నాం. శారీ వచ్చేకాడికి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. చాలా ప్యూర్ మెటీరియల్ అనమాట. పట్టులోనే మనకి బ్లాక్ లోనే డిజైనర్ శారీ అండి. బోర్డర్స్ అంతా కూడా మనం ప్యూర్ బ్లాక్ కలర్ తో మనం బోర్డర్ తీసుకున్నాం. రెగ్యులర్ గా మనం కడ్డీ బోర్డర్స్ ఎందుకంటే మనకి ఇక్కడ గోల్డ్ కలర్ మనం ఇక్కడ ఎక్కువ హైలైట్ చేసామండి శారీ మిడిల్ లో. అందుకని బోర్డర్స్ వచ్చేకాడికి మనకి మంచి ప్యూర్ బ్లాక్ కలర్ తో మనం బోర్డర్ అనేది తీసుకున్నాం. ఇక్కడ గోల్డ్ కలర్ లోనే ఏంటంటే మనం చాలా వెరైటీగా తీసుకున్నామండి. ఇక్కడికి వచ్చేకాడికి బ్లాక్ అంతా కూడా మనం ఒక లైన్స్ వైజ్ గా మనం ఒక బాక్సెస్ స్టైల్లో మనం తీసుకున్నాం అనమాట. బ్లాక్ వచ్చేకాడికి బ్లాక్ లో గోల్డ్ కలర్ మిక్స్ ఉంది. అవునండి, గోల్డ్ వచ్చేకాడికి ఓన్లీ ప్లెయిన్ తీసుకున్నాం. అప్పుడు ఏంటంటే చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. ఇది శారీ చూడడానికన్నా కానీ కట్టుకున్నప్పుడు ఇంకా చాలా బాగా వస్తుందండి. చాలా అందంగా వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేకాడికి బోర్డర్స్ కూడా చాలా బాగుంటుంది. కలర్ఫుల్ గా 3 కలర్స్ తో ఇచ్చారు. ఇక్కడ ప్లెయిన్ మనం బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం, చాలా లెంతీగా తీసుకున్నాం, స్కర్ట్ మోడల్ లాగా తీసుకున్నాం అనమాట. ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా మనం 3 కలర్ కాంబినేషన్స్ టెంపుల్స్ అనేది తీసుకున్నాం. ఒకటి వచ్చేకాడికి పింక్ కలర్ ఇచ్చాం, ఇంకోటి వచ్చేకాడికి గ్రీన్ కలర్, ఇంకోటి వచ్చేకాడికి మనం జరీతో తీసుకున్నాం. అవునండి, ఇలా ఏంటంటే శారీ కుచ్చులు పెట్టుకున్నప్పుడు కానీ ఇట్లా షోల్డర్ వేసుకున్నప్పుడు కానీ చాలా అందంగా చాలా పార్టీ వేర్ లుక్ గా వస్తుంది. ఇలాంటి వెరైటీస్ లో కూడా మనం హోల్సేల్ కూడా ఉంటుందండి, మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అన్నమాట. ఇది స్కర్ట్ బోర్డర్ మోడల్ వచ్చింది. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ వచ్చి మనకి ప్లెయిన్ తీసుకున్నామండి. గోల్డ్ కలర్ మిడిల్ పార్ట్ ప్లెయిన్. 1 సైడ్ వచ్చేకాడికి చిన్న బోర్డర్ ఉంటుంది, ఇంకొక సైడ్ వచ్చేకాడికి మనకి పెద్ద బోర్డర్ అనేది వస్తుంది. మిడిల్ అంతా కూడా మనం గోల్డ్ కలర్ తీసుకున్నాం. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 6500 కే వస్తుందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము. విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు మనకి 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ సారీ ఇది వచ్చి మనకి కంచిపట్టులో కళాక్షేత్ర పట్టు అండి. ఆరెంజ్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఇది కాంబినేషన్. కూడా ఏంటంటే ఎల్లోకి మనం ఆరెంజ్ మిక్స్ తీసుకున్నాం అన్నమాట. చాలా బాగుంటుందండి ట్రెడిషనల్ కాంబినేషన్స్. ఇలా ట్రెడిషనల్ కాంబినేషన్స్ ఉంటాయి మన దగ్గర. మంచి రేర్ కలర్ కాంబినేషన్స్ తో కూడా మన దగ్గర సారీస్ అనేది చాలా బాగుంటాయి. ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ కి మంచి ప్యారెట్ గ్రీన్ పళ్ళు అనేది తీసుకున్నాం. ఈ ప్యారెట్ గ్రీన్ పళ్ళు అంతా కూడా మనం 1 మీటర్ పళ్ళు అంతా కూడా వన్ సైడ్ అంతా కూడా మనం ఎక్కువ మ్యాంగోస్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. ఇంకో సైడ్ వచ్చే కాడికి అంతా కూడా మనం ఒక వెరైటీ లోటస్ ఫ్లవర్స్ మిడిల్ లో సిల్వర్ జరీతో తీసుకుంటూ ఒక పార్ట్ మోడల్ లో మనము జరీ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నాం అనమాట. మిడిల్ లో కూడా మనం కట్ వర్క్ వచ్చే విధంగా మనం గ్రీన్ కలర్ హైలైట్ అయ్యే విధంగా మనం తీసుకున్నాం. అవుట్లైన్ టైప్ ఓకే. బోర్డర్స్ వచ్చే కాడికి మంచి గోల్డ్ కలర్ బోర్డర్ అనేది తీసుకున్నాం. ఏంటంటే ఆరెంజ్ మిక్స్ లో తీసుకున్నాం అనమాట. ఇక్కడికి వచ్చే కాడికి శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఈ ఆరెంజ్ కలర్ హైలైట్ అవడం కోసం ఒక చిన్న చిన్న లైన్స్ అనేది కూడా మనం ఇక్కడ తీసుకున్నాం. సెల్ఫ్ లైన్స్ వచ్చేకాడికి గోల్డ్ కలర్ తో ఒక లీఫ్ డిజైన్స్ లాగా ఒక ఫ్లవర్ డిజైన్స్ బంచ్ మోడల్ లాగా మనం గోల్డ్ కలర్ తో తీసుకున్నాం. శారీ అంతా కూడా మనకి ఇదే దగ్గరగా మనకి ఆల్ ఓవర్ ఉంటుంది మొత్తం ఫుల్ శారీస్. ఇలాంటి డిఫరెంట్ పట్టు వెరైటీలో కూడా మన దగ్గర 50% డిస్కౌంట్ అనేది కూడా మన దగ్గర ఉందండి. ఓకే, పట్టు సారీస్ మీద కూడా మనకి 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు న్యూ వెరైటీస్ మీద. అలాగే కింద బోర్డర్ మనకి సేమ్ ఉంటుందండి. మంచి గోల్డ్ కలర్ దానిపైన వచ్చేకాడికి అంతా కూడా మనం లీఫ్ డిజైన్. ఓకే, ఇక్కడ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు కాబట్టి అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఆరెంజ్ కి బ్లౌజ్ వచ్చేకాడికి గ్రీన్ వచ్చేకాడికి చాలా బాగుంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 4500 కే మనకి ప్యూర్ పట్టు అనేది వస్తుంది. ఓకే, డిస్కౌంట్ తీసేసిన తర్వాత 50% డిస్కౌంట్ తీసేసిన తర్వాత ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4500 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. విఘ్నేశ్వర సిల్క్స్ టోటల్ గా మనకి 2 షోరూమ్స్. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి కుక్కట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు మనకి 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఓకే, నెక్స్ట్ సారీ వచ్చి మనకి అవంతికా సిల్క్స్ అండి. అవంతికా సిల్క్. అవునండి, మంచి లెమన్ ఎల్లో కలర్ కి మనం పళ్ళు అనేది డిఫరెంట్ కాంబినేషన్ గా మనం పీచ్ కలర్ కాంబినేషన్ మంచి కనకాంబరం కలర్ కాంబినేషన్స్ అనేది తీసుకున్నాము. ఈ కనకాంబరం కలర్ కాంబినేషన్స్ లో కూడా పళ్ళు అంతా కూడా మనం 1 మీటర్ పళ్ళు అంతా కూడా జరీ ఒక లీఫ్ డిజైన్స్ లాగా మనం జరీ తీసుకున్నాము. ఆ లీఫ్ మిడిల్ లో కూడా మనం కట్ వర్క్ వచ్చే విధంగా మనం మ్యాంగోస్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. మ్యాంగో ఒక ప్లేస్ లో ఇచ్చారు, ఇంకో ప్లేస్ లో ఫ్లవర్ ఇచ్చామన్నమాట. ఇట్లా 1 మీటర్ పళ్ళు అంతా కూడా మనం చాలా అందంగా డిజైన్స్ 2 సైడ్స్ ఎడ్జెస్ లో కూడా మనకి చిన్న బడ్ మోడల్ లో ఇచ్చారండి. టోటల్ గా మనకి జరీ ఎక్కువ ఇచ్చారు. ఇక్కడ మనం శారీలో మిడిల్ పార్ట్ అంతా కూడా మనం థ్రెడ్ పట్టుతో మనం హైలైట్ చేసాం అన్నమాట. ఇక్కడ అంతా కూడా సేమ్ అదే విధంగా మనకి పైన బోర్డర్స్ లో కూడా కనకాంబరం కలర్ అనేది ఒక చిన్న బోర్డర్ తీసుకున్నాం. తర్వాత కడ్డీ బోర్డర్ లాగా జరీ కడ్డీ బోర్డర్ ఒక లైన్ తీసుకున్నాం. ఆ తర్వాత వచ్చేకాడికి అంతా కూడా మనకి షోల్డర్ పైన లెమన్ ఎల్లో కాంబినేషన్ ఉంది కాబట్టి మనం ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా మనం పింక్ కలర్ కాంబినేషన్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఒకటి వచ్చేకాడికి ఒక చిన్న బుటీ ఒక చిన్న ఫ్లవర్ స్టైల్ తీసుకున్నాం. ఇంకోటి వచ్చేకాడికి లైన్స్ వైజ్ గా మనం తీసుకున్నాం. మిడిల్ పార్ట్ వచ్చేకాడికి అంతా కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ వచ్చేకాడికి అంతా కూడా మనకి మంచి లెమన్ ఎల్లో కాంబినేషన్స్ లెమన్ ఎల్లో తోనే మనం ఒక ఫ్లవర్స్ హైలైట్ చేశారు. ఫ్లవర్స్ అనేది తీసుకుంటే బ్యాక్గ్రౌండ్ లో మనకి లైట్ పీచ్ కలర్ అనేది కనిపిస్తుందండి. చాలా డిఫరెంట్ గా ఉంది, ప్లస్ కలర్ఫుల్ గా కూడా ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. ఓకే, పైన బోర్డర్ ఎలా అయితే ఇచ్చారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా సెకండ్ వైపు కూడా సేమ్ బోర్డర్ ఇచ్చారు. మనం సేమ్ కాంబినేషన్ తీసుకున్నాం. దీంట్లో డిజైన్స్ ఉంటాయండి. దీంతో చాలా మంచి డిజైన్స్ అనేది కలర్ కాంబినేషన్స్ అనేది కూడా మన దగ్గర చాలా బాగున్నాయండి. ఇలాంటి న్యూ ప్యాటర్న్స్ లో కూడా మనం 50% డిస్కౌంట్ అనేది కూడా మనం ఇస్తున్నాం. అది కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంటుందండి ఈ 50% డిస్కౌంట్ అనేది. ఇక్కడికి వచ్చేకాడికి మనకి కనకాంబరం షేడ్ లోనే మనం బ్లౌజ్ అనేది తీసుకున్నామండి. ఎందుకంటే మంచి లెమన్ ఎల్లో కాంబినేషన్స్ కి కనకాంబరం షేడ్ అంటే కాంబినేషన్ అనేది చాలా బాగుంటాయండి మన దగ్గర. మంచి రేర్ కాంబినేషన్ అనేది. బోర్డర్స్ మాత్రం సేమ్ కడ్డీ బోర్డర్ మాత్రమే ఇచ్చారండి 2 సైడ్స్ ఈ బ్లౌజ్ కి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 3600 వస్తుందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3600 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన సారీస్, నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్ని కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత సారీ వచ్చి మనకి కంచి కామాక్షి పట్టు అండి. బాటిల్ గ్రీన్ కలర్, మంచి బాటిల్ గ్రీన్ కాంబినేషన్. మంచి బాటిల్ గ్రీన్ సారీకి వచ్చేకాడికి మనం పళ్ళు అనేది బ్రింజాల్ కలర్ తో మనం పళ్ళు అనేది డిజైన్ చేసామండి. ఒక క్రీపర్ లాగా మనం జరీ అంతా కూడా హైలైట్ చేస్తూ లీఫ్ గానీ మొత్తం కూడా జరీతో హైలైట్ చేస్తూ ఇక్కడికి వచ్చేకాడికి బడ్స్ అంతా కూడా మనం మంచి మస్టర్డ్ కలర్ కాంబినేషన్స్ తో మనం తీసుకున్నాం అన్నమాట. ఎందుకంటే మంచి బ్రింజాల్ కలర్ కి ఈ కాంబినేషన్స్ అయితే హైలైట్ ఉంటుంది అన్నట్టు మనం మస్టర్డ్ కలర్ తీసుకున్నాం. అడ్జస్ట్ లో వచ్చేకాడికి అంతా కూడా మనం టెంపుల్స్ లాగా మనం లైన్స్ వైజ్ టెంపుల్స్ తీసుకుంటూ ఆ మిడిల్ పార్ట్ లో కూడా ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది కూడా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుందండి. టోటల్ సారీ చూద్దాము. బ్రైట్ కలర్ అండి. ఇక్కడికి వచ్చేకాడికి మంచి మనకి బాటిల్ గ్రీన్ అండి.
మంచి బాటిల్ గ్రీన్ శారీకి మొత్తం హైలైట్ అవడం కోసం అన్నట్టు మనం మంచి వెరైటీ డిజైన్స్ అనేది మనం జరీతో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. ఓకే, ఒక ఫ్లవర్ వచ్చేసి మనకి గోల్డ్ అండ్ ఎల్లో కలర్ ఉంటుంది. ఇంకొక ఫ్లవర్ చూసినట్లయితే కనుక పింక్ అండ్ గోల్డ్ కలర్ ఇచ్చారు. మధ్యలో ఈ గ్యాప్ అంతా ఫిల్ చేయడం కోసం మనకి చిన్న చిన్న లీవ్స్ ని కూడా యాడ్ చేశారండి. బాటిల్ గ్రీన్ కలర్ అనేది బ్రైట్ కలర్ కాబట్టి దాని మీద మనకి గోల్డ్ కలర్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేకాడికి బోర్డర్స్ కూడా మనం చాలా బాగా తీసుకున్నాం. డిజైనర్ బోర్డర్స్. అవునండి, ఈ మంచి బాటిల్ గ్రీన్ కి వచ్చేకాడికి మంచి డిజైనర్ బోర్డర్ అనేది తీసుకున్నాం. పైన వచ్చేకాడికి అంతా కూడా మంచి కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నాము. కడ్డీ బోర్డర్ లో తీసుకునే కాడికి పింక్ కలర్ లో అంతా కూడా మనము ఒక టర్నింగ్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. బోర్డర్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది అనమాట సారీ. ఇది పైన బోర్డర్. సెకండ్ వైపు బోర్డర్ ఎలా ఇచ్చారు? 2 సైడ్స్ కూడా మనకి 2 బోర్డర్స్ ఇచ్చారు కలర్ఫుల్ గా ఉండే విధంగా. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్, మిడిల్ పార్ట్ మొత్తం ప్లెయిన్ ఇచ్చారు. సేమ్ కడ్డీ బోర్డర్, సేమ్ టర్నింగ్ బోర్డర్ కూడా మనం పింక్ కలర్ హైలైట్ సారీలో ఉన్నటువంటి బోర్డర్. ఓకే, ఇలాంటి వెరైటీస్ లో కూడా మనకి 50% డిస్కౌంట్ అనేది ఇస్తున్నాము. ఈ ఆఫ్టర్ డిస్కౌంట్ మనం ఓన్లీ మనకి 4250కే పట్టు అనేది వస్తుందండి, ప్యూర్ పట్టు మేడం. డిస్కౌంట్ తీసేసిన తర్వాత 4250 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. పట్టు సారీస్ మీద మాత్రమే కాదు, మనకి డిజైనర్ సారీస్ మీద కూడా 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చి మనకి పేపర్ సిల్క్స్ లో డిజైనర్స్ అండి, చాలా బాగుంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. మంచి కలర్ కూడా మంచి మనం వచ్చేకాడికి మంచి రాణి పింక్ తీసుకున్నాము. రాణి పింక్ పైన బోర్డర్స్ అంతా కూడా మనం లైన్స్ వైజ్ గా మనం కడ్డీ బోర్డర్స్ లో లైన్స్ వైజ్ గా తీసుకున్నాము. దాని తర్వాత వచ్చేకాడికి అంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా మనం మోతీ వర్క్స్ లో మనం హైలైట్ చేసాం అనమాట. మొత్తం శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా షోల్డర్ పార్ట్ మొత్తం ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ పైన మోతీ వర్క్ ఇచ్చారండి. రాణి పింక్ దానిపైన మనకి క్రీమ్ కలర్ వచ్చేసరికి బాగా హైలైట్ అవుతుంది మోతీ వర్క్. పళ్ళు దగ్గర వచ్చేకాడికి మాత్రం మనం ఓన్లీ ఫిల్స్ మాత్రం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. ఓకే, ఇట్లా కుచ్చులు ఇచ్చారు, కుచ్చులు ఇచ్చామన్నమాట. కింద బోర్డర్ చాలా బాగుంటుందండి శారీకి. మెయిన్ కింద బోర్డర్ ఏనండి, అంటే కొంచెం లెంతీగా ఉండే విధంగా స్కర్ట్ బోర్డర్ మోడల్లో డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. బాగుంటుందండి. మంచి రాణి పింక్ కాంబినేషన్స్ కి కింద వచ్చేకాడికి బోర్డర్స్ అంతా కూడా కొంచెం లెంతీగా తీసుకున్నామండి. లైన్స్ వైజ్ గా లెంతీగా తీసుకుంటే ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా మనం ఒక బర్డ్స్ అనేది పింక్ కలర్ తో మన శారీ ఉన్న రాణి పింక్ కలర్ కాంబినేషన్స్ తోనే బర్డ్స్ అనేది వస్తూ ఇంకోటి వచ్చేకాడికి జరీతో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. సైజెస్ లో మనం వేరియేషన్ చూపిస్తూ ఫ్లవర్ అనేది ఒకటి వచ్చేకాడికి 3 ఫ్లవర్స్ తీసుకున్నాం, ఇంకొక లైన్ వచ్చేకాడికి 2 ఫ్లవర్స్ అంటే అప్ అండ్ డౌన్ వచ్చే విధంగా ఇది ఈ బోర్డర్ అనేది శారీ అంతా కూడా ఉంటుందండి. ఫుల్ శారీ అంతా కూడా ఇందులో చాలా మెటీరియల్ వస్తున్నాయండి. ఇది వచ్చి మనకి ప్యూర్ పేపర్ సిల్క్స్ లో వెరైటీ అన్నమాట. అంటే రాణి పింక్ కలర్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఫ్లవర్ లో కూడా రాణి పింక్ కలర్ అనేది యాడ్ చేశారండి. గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ అనేది మనకి రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. ఓకే, ఈ గోల్డ్ కలర్ లైన్స్ బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ మాత్రం ఇక్కడ కంటిన్యూ చేశారు. ఇంకొక వన్ సైడ్ వచ్చేకాడికి బిగ్ సైజ్ తో మనం కింద వైపు బోర్డర్ ఉన్న సేమ్ బోర్డర్ తీసుకున్నాం. ఓకే, ఈ సారీస్ లో కలర్స్ ఉన్నాయా అండి? వీటిలో కలర్స్ చాలా బాగా వచ్చినాయండి. ఒకసారి కలర్స్ కూడా చూద్దాం. ఈ టైప్ ఆఫ్ సారీస్ లో మనకి టోటల్ గా 8 కలర్స్ అనేది ఉన్నాయండి. మొత్తం కూడా అన్ని మంచి బ్రైట్ కలర్స్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి మనం ఎల్లో కలర్ చూద్దాం. ఎల్లో కలర్ సారీ ఉంది కాబట్టి మనకి ఫ్లవర్ డిజైనింగ్ కూడా ఎల్లో కలర్ కాంబినేషన్ తోనే ఇచ్చారు. అలాగే ఇంకొక కలర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ మనకి సారీ గ్రీన్ కలర్ కాబట్టి ఫ్లవర్స్ కూడా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇక్కడ మనకి సీ బ్లూ కలర్ కాంబినేషన్, సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. ఇంకోటి వచ్చేకాడికి మంచి కనకాంబరం షేడ్ అండి. షేడ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ మంచి కనకాంబరం షేడ్ కి ఇక్కడికి వచ్చేకాడికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తో మనము డిజైన్స్ అనేది తీసుకున్నాం. ఇంకోటి అందమైన సారీ అండి, బ్లాక్ చాలా బాగుంటుంది. బ్లాక్ వచ్చేకాడికి అంతా కూడా మనకి గోల్డ్ కలర్ అండ్ బ్లాక్ తో మనం థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నాము. ఇంకోటి వచ్చేకాడికి మంచి పీచ్ కలర్ కాంబినేషన్ అండి. ప్రతి కలర్ కూడా చాలా బాగుంటుంది అనమాట, చాలా హైలైట్ గా ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు ఫ్యాషన్ అండి రాయల్ బ్లూ కలర్ కి బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కి రాయల్ బ్లూ తో తీసుకున్నాం. మొత్తం మనం 8 కలర్స్ అనేది మనం తీసుకున్నాం అన్నమాట ఈ మోడల్ లో. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ ఇలాంటి వెరైటీస్ లో కూడా మనం 50% డిస్కౌంట్ అనేది కూడా చాలా న్యూ స్టాక్ పైన ఇస్తున్నామండి. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి మనకి ఓన్లీ 1600 రూపీస్ కే వస్తుంది. ఓకే, మొత్తం కూడా మనకి 8 కలర్స్ ఇచ్చారండి, చాలా కలర్ఫుల్ గా ఉంది. ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1600 రూపీస్ కి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. బాగుంటుందండి. సిల్క్ కోటాలో మనం ఇకత్ డిజైన్స్ అనేది తీసుకున్నామండి. ప్యూర్ సిల్క్ కోటా ఇది వచ్చి మనకి డిజైనర్ శారీ అండి. కోటా సిల్క్ అనమాట. కోటా సిల్క్స్ లో లైట్ వెయిట్ అండి. కోటా సిల్క్స్ లో మనం అంతా కూడా ట్రెడిషనల్ కాంబినేషన్స్ గా మనం ఇకత్ డిజైన్స్ అనేది తీసుకున్నాం. బాగుంటుందండి. ప్రింటింగ్ అనేది మన దగ్గర చాలా బాగున్నాయి అనమాట. ప్రింటింగ్ మోడల్. అవునండి. పళ్ళు వచ్చేకాడి ఈ బ్లాక్ మన శారీ వచ్చేకాడికి బ్లాక్ ఉంది కాబట్టి పళ్ళు అంతా కూడా మనం మల్టీ కలర్ కాంబినేషన్స్ తో పళ్ళు అనేది తీసుకున్నామండి. ఒక పార్ట్ వచ్చేకాడికి అంతా కూడా బ్లాక్ కలర్ ఉంటుంది. దాంతో కూడా మన ఇకత్ డిజైన్స్ అనేది మస్టర్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఇంకోటి వచ్చేకాడికి ఎల్లో కలర్ అండి. ఎల్లో కలర్ లో అంతా కూడా మనం రెడ్ కలర్ కాంబినేషన్స్
కాంబినేషన్స్ బర్డ్స్ డిజైన్స్ అనేది ప్రింటింగ్ అనేది తీసుకున్నాము. మిడిల్ లో కూడా మనకి బ్లూ కలర్ అండ్ ఆఫ్ వైట్ లో కూడా లుక్ అనేది వస్తుంది. టోటల్ గా మనకి 1 మీటర్ ప్రింటెడ్ మోడల్. ఇంకోటి వచ్చేకాడికి రెడ్ అండి, రెడ్ బ్యాక్గ్రౌండ్ పైన అంతా కూడా మనం ఎలిఫెంట్స్ అండ్ బర్డ్స్ మోడల్ అంతా కూడా మనం ఎల్లో కలర్ అండ్ కాంబినేషన్స్ తో మనం ప్రింటింగ్ అనేది తీసుకుంటాం. 1 మీటర్ పళ్ళు అంతా కూడా మనం చాలా హైలైట్ తీసుకున్నాం అనమాట. సారీ బేస్ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ బ్లాక్ ఇచ్చారు. కలర్ బోర్డర్స్ వచ్చేకాడికి మనకి మంచి రెడ్ కలర్ కాంబినేషన్స్ తో బోర్డర్ అనేది ఉంటుందండి. మెటీరియల్ వచ్చేకాడికి కోటా పట్టు అండి, చాలా బాగుంటుంది మెటీరియల్, చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. ఇది సేమ్ మనకి ఇక్కత్ డిజైన్స్ అనేది మనం దీంతో తీసుకున్నాం. బ్లాక్ కలర్ కాంబినేషన్ పైన ఒక ఎలిఫెంట్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో ఇచ్చాం. ఇంకోటి వచ్చేకాడికి ఒక బర్డ్స్ అంతా కూడా మనం ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో మనం వెరైటీగా మనం ప్రింటింగ్ అనేది తీసుకున్నాం. మొత్తం ఏంటంటే డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. అది కూడా గ్రేష్ బ్లూ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా చాలా కలర్ఫుల్ గా మొత్తం ప్రింటెడ్ మోడల్ ఉంటుంది. ఇక్కడ బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా చాలా బాగుంటుంది. పైన ఎలా అయితే ఇచ్చారో పైన ఇచ్చినట్టుగా ఇక్కడికి వచ్చేకాడికి ఒక చిన్న పైపింగ్ లాగా రెడ్ తీసుకున్నాం. దాని తర్వాత వచ్చేకాడికి మంచి గ్రే కలర్ కాంబినేషన్స్ తో మనం ప్రింటింగ్ అనేది తీసుకున్నాం. ఎల్లో కలర్ తో మనం బ్యాక్గ్రౌండ్ అనేది ఇచ్చాము. సారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, బాగుంటుందండి. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేకాడికి కూడా చాలా బాగా తీసుకున్నామండి. బ్లౌజ్ కూడా మనం చాలా హైలైట్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే శారీ వచ్చేకాడికి మనం బ్లాక్ ఉంది, ఇక్కడికి వచ్చేకాడికి రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన అంతా ఒక స్మాల్ డిజైన్స్ తో మనం బ్లాక్ కలర్ తో మనం డిజైన్స్ అనేది ప్రింటింగ్ అనేది తీసుకున్నామండి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 500 రూపీస్ కే వస్తుందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 500 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ఈ రేట్ చెప్తున్నాము. ఈ సారీస్ లో కలర్స్ ఉన్నాయి, కలర్స్ చాలా మంచి ఒకసారి కలర్స్ కూడా చూద్దాము. ఈ టైప్ ఆఫ్ సారీస్ లో 8 కలర్స్ అనేది తీసుకున్నామండి. ప్రతి కలర్ కూడా మనం చాలా హైలైట్ గా తీసుకున్నాం అనమాట. సారీ వచ్చేకాడికి ఎల్లో కలర్ అండి. ఎల్లో కలర్ కి అంతా కూడా మనం ఎలిఫెంట్ అనేది గ్రీన్ కలర్ తీసుకున్నాం. బర్డ్స్ అంతా కూడా మనం గ్రీన్ కలర్ తోనే ఎక్కువ హైలైట్ చేసాం అనమాట. ఇంకోటి వచ్చేకాడికి మంచి రెడ్ కలర్ అండి. రెడ్ కలర్ వచ్చేకాడికి అంతా కూడా మనం మస్టర్డ్ అండ్ మంచి పికాక్ బ్లూ కలర్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. సేమ్ డిజైన్స్. ఇంకోటి వచ్చేకాడికి మంచి కాఫర్ సల్ఫేట్ బ్లూ అండి. కాఫర్ సల్ఫేట్ బ్లూ కూడా మనం ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్స్ తో మనం బర్డ్స్ డిజైన్స్ అనేది తీసుకున్నాం. ఇంకోటి వచ్చేకాడికి మంచి రాయల్ బ్లూకి వచ్చేకాడికి అంతా కూడా మనం ఆరెంజ్ కలర్ ఎలిఫెంట్ అండ్ బర్డ్స్ తీసుకున్నాం. ఇంకోటి వచ్చేకాడికి మంచి ఆరెంజ్ కలర్ కి వచ్చేకాడికి రాయల్ బ్లూ తీసుకున్నామండి. శారీ అంతా కూడా ఆరెంజ్ ఉంటుంది, కాంబినేషన్ అంతా కూడా మనం రాయల్ బ్లూ తో మనం హైలైట్ చేసాం. ఇంకోటి వచ్చేకాడికి మంచి లీఫ్ గ్రీన్ అండి. లీఫ్ గ్రీన్ కి అంతా కూడా మనము ఎల్లో కలర్ కాంబినేషన్స్ అనేది తీసుకున్నాం. పింక్, మంచి పింక్, అందమైన పింక్. ఈ అందమైన పింక్ కూడా మనం గ్రీన్ కలర్ తో మనం ఎక్కువ హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ప్రతి ఒక్కటి కూడా మనం ప్రింటింగ్ అనేది కానీ అన్ని కూడా చాలా బాగా కాంబినేషన్స్ అనేది మన దగ్గర చాలా బాగుంటాయి. ఇలాంటి 8 కలర్స్, ఇలాంటి వెరైటీస్ లో కూడా మనం 50% డిస్కౌంట్ అనేది కూడా ఇస్తున్నాం. చాలా న్యూ వెరైటీస్ తీసేసిన తర్వాత ఓన్లీ 500 రూపీస్ కి ఈ మంచి పింక్ అండి, ఫాలింగ్ మెటీరియల్, మంచి డిజైనర్ అన్నమాట. జార్జెట్ అండి, ప్యూర్ జార్జెట్. మొత్తం కూడా మనం షేడెడ్ అనేది తీసుకున్నామండి. మంచి పింక్ కలర్ కంతా కూడా మనం ఆఫ్ వైట్ కాంబినేషన్స్ బోర్డర్స్ అనేది తీసుకున్నాము. పైన వచ్చే కాడికి అంతా కూడా మనం చిన్న స్మాల్ సైజ్ లో మోతీ వర్క్ అనేది ఒక చిన్న లైన్స్ లాగా తీసుకుంటూ దాని తర్వాత కూడా మనం గోల్డ్ కలర్ తో ఒక చిన్న లైన్స్ అనేది తీసుకున్నాం. పైన వచ్చే కాడికి శారీ పింక్ కలర్ ఉంది కాబట్టి చిన్న పైపింగ్ అనేది కూడా మనం పింక్ కలర్ తో తీసుకున్నాం. ఇక్కడికి వచ్చే కాడికి అంతా కూడా మనం వైట్ కలర్ షేడెడ్ ఉంది కాబట్టి ఇక్కడ అంతా కూడా మనం పింక్ కలర్ తో మంచి థ్రెడ్ వర్క్ అనేది మనం తీసుకున్నామండి. పింక్ కలర్ తో మంచి క్రీపర్ డిజైన్స్ అంతా కూడా హైలైట్ చేస్తూ తీసుకున్నాము. పింక్ అండ్ హనీ కలర్ తీసుకున్నాం. అవుట్ లైన్ అంతా కూడా మనం హనీ కలర్ తీసుకున్నాం. అదే హనీ కలర్ అక్కడక్కడ కూడా మనం ఒక క్రీపర్ డిజైన్స్ లాగా కూడా మనం హైలైట్ చేస్తూ కుందన్స్ కూడా యాడ్ చేశారండి. ఇదే బోర్డర్ వచ్చే కాడికి మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అవుతుంది అన్నమాట. సేమ్ వర్క్ అనేది సేమ్ బోర్డర్ అనేది కూడా మనం పళ్ళు దగ్గర కూడా 3 సైడ్స్ వస్తుంది. 3 సైడ్స్ కూడా ఇట్లా శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుందండి. ఎందుకంటే మనకి కింద వైపు బోర్డర్ అనేది కూడా మనం హైలైట్ చేయాలి కాబట్టి పైన అనేది ప్లెయిన్ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం పైన ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ మనకి సారీకి 3 సైడ్స్ కూడా క్రీమ్ కలర్ బేస్ పైన ఇచ్చారండి. క్రీమ్ కలర్ బేస్ పైన మనకి పింక్ కలర్ వచ్చేసరికి బాగా హైలైట్ అవుతుంది. సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ ఇచ్చారు. ఫుల్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది. ఓకే, బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అంటే షేడెడ్ తీసుకున్నాం. చిన్న బోర్డర్ అనేది వస్తుంది. ఓకే, చాలా బాగుంది. టోటల్ గా మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 3200 కి వస్తుందండి. ఓన్లీ 3200 రూపీస్ కి పార్టీ వేర్ కలెక్షన్ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్పాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మెహందీ గ్రీన్ కాంబినేషన్ మన లంగావని సారీ అన్నమాట. ఇది వచ్చేకాడి ఆఫ్ అండ్ ఆఫ్ సారీ అండి. ఇది వచ్చేకాడి మనకి మెటీరియల్ అంతా కూడా ప్యూర్ షిఫాన్ వస్తుంది. ఈ ప్యూర్ షిఫాన్ పైన అంతా కూడా మనం థ్రెడ్ వర్క్ గా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. ఈ మంచి మెహందీ గ్రీన్ కాంబినేషన్స్ కి వచ్చేకాడికి మంచి ఆఫ్ వైట్ కాంబినేషన్స్ తో మనం థ్రెడ్ అంతా కూడా తీసుకున్నాం. ఆ క్రీపర్ అంతా కూడా మనం మెహందీ గ్రీన్ కాంబినేషన్స్ తోనే మనం బుటీ అనేది హైలైట్ చేస్తూ అవుట్ లైన్ అనేది
మొత్తం కూడా మనం శారీ అంతా కూడా ఇంతే దగ్గరగా తీసుకున్నాం. ఇదంతా కూడా మనకి 2.5 మీటర్ వరకు ఈ బుటీస్ చాలా దగ్గరగా ఇచ్చారు. దట్టు క్రీమ్ కలర్ అనేసరికి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన బాగా హైలైట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేవాటి బోర్డర్స్ కూడా చాలా బాగుంటాయండి. మంచి ఆఫ్ వైట్ ప్యూర్ వైట్ కలర్ కాంబినేషన్స్ తో బోర్డర్స్ అనేది తీసుకుంటూ అక్కడక్కడ కూడా మనం మెహందీ గ్రీన్స్ తో ఒక చిన్న బర్డ్స్ స్టైల్లో మనం తీసుకున్నాం. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకి సేమ్ సైడ్స్ వస్తుందండి. ఈ బోర్డర్ 2.5 మీటర్స్ తర్వాత 2.5 మీటర్ తర్వాత చాలా బాగుంటుందండి. సారీ ఉంటుంది, షేడెడ్ తీసుకున్నాం. ఇక్కడ పైన అంతా కూడా మనకి మెహందీ గ్రీన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చే కాడికి మనకి స్కర్ట్ అంతా కూడా ఆఫ్ వైట్ కాంబినేషన్ అనేది తీసుకున్నాం. ఫ్యాబ్రిక్ మాత్రం మనకి సేమ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారండి, ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్. ఇక్కడ కూడా మనం ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం. బోర్డర్స్ అంతా కూడా మనం పైన షోల్డర్ కున్న బోర్డర్స్ సేమ్ తీసుకుని ఇక్కడికి వచ్చే కాడికి అంతా కూడా మనకి ఆఫ్ వైట్ ఉంది కాబట్టి మంచి మెహందీ గ్రీన్ కాంబినేషన్స్ ఒక ట్రీ డిజైన్స్ లాగా మనం తీసుకున్నాం అన్నమాట. ఒక ఫ్లవర్ వచ్చే కాడికి అంతా కూడా హైలైట్ ఎక్కువ మెహందీ గ్రీన్ చేస్తూ మనం అంటే క్రీమ్ కలర్ బేస్ పైన మెహందీ గ్రీన్ కలర్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. ప్లస్ ఇక్కడ మనకి బొకే స్టైల్లో ఇచ్చారు. 2.5 మీటర్ షోల్డర్ పార్ట్ లో వచ్చి మనకి ఫ్లవర్స్ ఇచ్చారు. ఇక్కడ బొకేస్ ఇక్కడికి వచ్చేకాడికి బొకే స్టైల్లో మనకి ఇదంతా కూడా కుచ్చులకు వస్తుంది కాబట్టి కుచ్చులు పెట్టుకున్నప్పుడల్లా కూడా చాలా ప్రతి ఫ్లవర్ అనేది కూడా మనకి కింద వైపు చాలా హైలైట్ గా వస్తుంది, చాలా అందంగా వస్తుంది. ఓకే, బ్లౌజ్ ఇలాంటి వెరైటీస్ లో కూడా మనం 50% డిస్కౌంట్ అనేది కూడా ఇస్తున్నాం. ఇది వచ్చేకాడికి మనకి ఆఫ్ వైట్ ఉంటుందండి. అంటే షోల్డర్ పార్ట్ లో మనకి మెహందీ గ్రీన్ కలర్ ఉంటుంది కాబట్టి కాంట్రాస్ట్ ఉండే విధంగా క్రీమ్ ఇచ్చేసారు. బోర్డర్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుందండి. ఓకే ఓకే, ఈ టైప్ ఆఫ్ సారీస్ లో మనకి కలర్స్ ఉంటాయి. కలర్స్ కూడా చూద్దాము. ఓకే, మనకి ఈ టైప్ ఆఫ్ సారీస్ లో టోటల్ గా 3 కలర్స్ ఉన్నాయండి. ఆల్రెడీ మనకి మెహందీ గ్రీన్ కలర్ చూసాము. ఇది వచ్చేసి మనకి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ షేడ్ పైన క్రీమ్ కలర్ తో ఫ్లవర్ ఇచ్చారు. ఇది వచ్చి మంచి పింక్ అండి. పింక్ కలర్ కంతా కూడా మనము ఆఫ్ వైట్ కాంబినేషన్స్ ఉన్న ఫ్లవర్స్ తీసుకున్నాం. దీనికి కూడా కాంబినేషన్ వచ్చే కాడికి మనకి క్రీపర్ అంతా కూడా మనకి క్రీమ్ వచ్చి పింక్ కలర్ హైలైట్ చేసాం. ఈ ఎల్లో కూడా చాలా బాగుంటుందండి. ఈ ఎల్లో కూడా ఏంటంటే కుచ్చులోకి వచ్చేకాడికి స్కర్ట్ బంచెస్ లాగా మనం ఎల్లో కాంబినేషన్ తీసుకున్నాం. ఓకే, మంచి కలర్స్ ఇచ్చారు అన్ని కూడా. ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 2800 కే వస్తుందండి. 50% డిస్కౌంట్. ఓకే, డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్యూర్ షిఫాన్ మెటీరియల్. ఓకే, ఓన్లీ 2800 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. 50% డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము. ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ లో మనకి డిజైనర్ సారీ. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. వచ్చి మనకి ప్యూర్ కోటా పట్టు, ప్యారెట్ గ్రీన్. ఓకే, ఈ ప్యూర్ కోటా పట్టు పైన మనం అంతా కూడా మంచి కలంకారీ వర్క్ అనేది తీసుకున్నాం. మంచి అవునండి. కలర్ వచ్చేకాడికి మనకి మంచి ప్యారెట్ గ్రీన్ ఉంటుంది. ప్యారెట్ గ్రీన్ పైన అంతా కూడా మనం మంచి ప్యూర్ కలంకారీ తీసుకుని మొత్తం కూడా మనం ప్యాచ్ వర్క్ అనేది తీసుకున్నాం అనమాట. ఒకటి వచ్చే పికాక్ అంతా కూడా ఒక కొమ్మ మీద నిల్చున్నట్టుగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఇంకోటి వచ్చేకాడికి బ్లూ కలర్ తో మనం ఒక రౌండ్ ఫ్లవర్ లాగా తీసుకున్నాం. అదే ఇంకోటి డిజైన్ లో వేరియేషన్ చూపిస్తూ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నాం అన్నమాట. ఓకే, అంటే సర్కిల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్క సర్కిల్ లో కూడా మనకి డిజైన్ అనేది చేంజ్ చేస్తూ వచ్చారు. పళ్ళు అనేది చాలా అందంగా తీసుకున్నామండి. ఒక చిన్న కడ్డీ బోర్డర్ లాగా మనం సోబర్ కాంబినేషన్ వచ్చే విధంగా మనం చిన్న కడ్డీ బోర్డర్ తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేకాడికి మనకి మంచి ప్యారెట్ గ్రీన్ ఉంది కాబట్టి పైన కూడా మంచి కడ్డీ బోర్డర్ తో మనం హైలైట్ గా తీసుకున్నామండి. ఎందుకంటే కలంకారీ అనేది హైలైట్ అవ్వాలని కోసం అన్నట్టు మనకి ఇంకా చాలా అందంగా ఉండాలన్నట్టు మనం కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నాం అన్నమాట. ఇదే బోర్డర్ మనకి కింద వైపు కూడా మనకి హైలైట్ అవుతూ వస్తుందండి. హైలైట్ అవుతూ వస్తుంది. కలంకారీ అనేది కూడా మనకి ఇంతే దగ్గరగా వస్తుంది. రెండు పికాక్ మిడిల్ లో మనకి పికాక్స్ మోడల్ ఇచ్చారు. కొన్ని చోట్ల ఇట్లా సర్కిల్ లో డిజైన్ అనేది చేంజ్ చేస్తూ తీసుకున్నాం. బాగుంటుందండి. శారీ అనేది చాలా లైట్ వెయిట్ వస్తుంది. ఇలాంటి మంచి కలంకారీ వెరైటీలో కూడా మనం 50% డిస్కౌంట్ అనేది కూడా మనం ఇస్తున్నాం. ఓకే, ఈ టైప్ ఆఫ్ సారీస్ లో కూడా 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్ ఆఫర్ ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంటుంది. ఎవరి ఆఫర్ ని మిస్ చేసుకోవద్దు. ఈ సారీకి బ్లౌజ్ ఇంకా చాలా హైలైట్ గా ఉంటుందండి. చాలా అందంగా ఉంటుంది అనమాట బ్లౌజ్ అనేది. మొత్తం కూడా మనం బ్యాక్ సైడ్ మొత్తం కూడా మనం ఒక క్రీపర్ లాగా మనం ఫుల్ హైలైట్ గా మనం కలంకారీ అనేది తీసుకున్నాం. బ్యాక్ సైడ్ మోడల్ అదేనండి, కలంకారీ ప్యాచ్ వర్క్ కలంకారీ అనేది మనం బ్లౌజ్ అనేది తీసుకున్నాము. దీనికి ఇంకోటి ఏంటంటే బ్లౌజ్ కూడా మనం ఫ్రంట్ వైపు కూడా చాలా బాగా ఇచ్చామండి. ఫ్రంట్ వైపు వచ్చే కాడికి అంతా కూడా మనకి ఒక చిన్న పికాక్ లాగా మనం మిడిల్ లో ఉన్నట్టుగా సైడ్ అంతా కూడా మంచి లీఫ్ డిజైన్స్ లో మనం కలంకారీ అనేది తీసుకున్నామండి. మిడిల్ లో కూడా మనం ఫ్లవర్స్ అనేది కూడా మంచి కలంకారీ టోటల్ గా మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, దీంట్లో మనకి కలర్స్ ఉన్నాయండి ఈ సారీస్ లో? వీటిలో కూడా కలర్స్ అనేది వస్తాయండి. ఓకే, కలర్స్ చూద్దాము. బ్లాక్ కలర్ వస్తుందండి. ఒకటి వచ్చేకాడికి మంచి ప్యారెట్ గ్రీన్, ఇంకోటి వచ్చేకాడికి అందమైన కలర్ బ్లాక్ తీసుకున్నాం. ఈ బ్లాక్ కలర్ శారీ కూడా బ్లౌజ్ అనేది మనం చాలా హైలైట్ గా తీసుకున్నామండి. మిడిల్ అంతా కూడా మనకి కలంకారీ డిజైన్స్ అనేది వస్తుంది. ఈ బ్లాక్ కలర్ శారీ కూడా మనం ఇలా తీసుకున్నాం అనమాట. డిజైన్ అనేది కూడా నెక్ పార్ట్
ఓకే, హెవీ బ్లౌజ్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. చాలా బాగుంది, చాలా బాగా వచ్చిందండి శారీ. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? శారీ కాస్ట్ వచ్చి మనకి 3600 రూపీస్ కి వస్తుందండి. మెటీరియల్ అనేది చాలా ప్యూర్ పట్టు అండి, అంటే కోటా పట్టు అన్నమాట. కోటా పట్టు చాలా బాగుంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి డిస్కౌంట్ తీసేసిన తర్వాత 3600 రూపీస్కి అవైలబుల్ ఉందండి. విఘ్నేశ్వర సిల్క్స్ యానివర్సరీ సందర్భంగా మనకి 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు 2 షోరూమ్స్లో కూడా. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.